సమర్థవంతంగా చేయడం లేదా, మంత్రులు సమర్థవంతంగా పనిచేయడం లేదు, ఎమ్మెల్యేలు తప్పులు చేస్తున్నారు అని ఎమ్మెల్యేలపై కూడా చాలాసార్లు అసహనాన్ని వ్యక్తం చేశారు. మరి తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలే పనిచేయకపోతే మరి ప్రతిపక్షం దాన్ని అటాక్ చేస్తే మరి వాళ్ళది ఎలా తప్పవుతుంది? మీరు ఇప్పుడు మీ సొంత పార్టీ ముఖ్యమంత్రి చెప్తున్నాడు మంత్రులు సరిగా పనిచేయడం లేదు, మీరు ఎమ్మెల్యేలు సరిగా పనిచేయడం లేదు అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని ఆయన ఒప్పుకుంటున్నట్టు కదా. ఎందుకంటే అల్టిమేట్గా ఆయన అనంత్ ఎవరిని, చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ తప్ప మిగతా ఎవరు పనిచేస్తుంటారు కదా. మిగతా వాళ్ళు చాలామంది, అందరూ కాదు కానీ చాలామంది పనిచేయడం లేదు అనే అభిప్రాయం ముఖ్యమంత్రికి ఉంటే ఇక ప్రతిపక్షానికి భిన్నమైన అభిప్రాయం ఉంటుందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్టిఫికేట్ ఇవ్వాలా? లేదండి చంద్రబాబు గారు మీరు పొరపడుతున్నారు, మీ మంత్రులు చాలా సమర్థులు, చాలా బాగా పనిచేస్తున్నారు, ప్రజలకు చేసినంత చెప్పుకుంటున్నారు అని చంద్రబాబు మంత్రులకు జగన్ సర్టిఫికెట్లు ఇవ్వలేడు కదా. జగన్మోహన్ రెడ్డి సర్టిఫికెట్లు ఇవ్వడా? ఈ చంద్రబాబు నాయుడే విమర్శించినాక తన మంత్రుల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసలే పనిచేయడం లేదు అనే దాంట్లో ఆశ్చర్యం ఏముంది? ఇప్పుడు ఒకవైపు ఎవరైనా ఒక స్వతంత్రంగా మాట్లాడే విశ్లేషకుడు ప్రభుత్వం పైన ఒక్క మాట అంటే విపరీతంగా పడతారు తెలుగుదేశం సోషల్ మీడియా వీరులు. సో మీరు జగన్ ఏజెంట్లు, జగన్ దగ్గర డబ్బు తిన్నారు, జగన్ పేటీఎం బ్యాచ్ అంటున్నారు. ఇవాళ స్వతంత్ర విశ్లేషకులు చెప్పడం కాదు, డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ చెప్తున్నాడు మా మంత్రులు సరిగా పనిచేయడం లేదు. ఇవాళ చూడండి ఏ పత్రికలో వచ్చిన ఈ పతాక శీర్షికలు మీరు చూపెడుతున్నారు కదా, ఈనాడు జ్యోతే కదా, ఆ పేపర్లో వచ్చిన పతాక శీర్షిక వార్తలే కదా. పోనీ వేరే సాక్షి రాసింది వాళ్ళు చంద్రబాబు నాయుడు అనకపోయినా అన్నట్లుగా రాస్తున్నాయంటే ఐ కెన్ అండర్స్టాండ్, పాసిబుల్. ఎందుకంటే మంత్రివర్గం లోపల జరిగింది, బయట ఎవరెవరు చెప్తేనే తెలియాల్సింది, సాక్షి కావాలని వక్రీకరించింది అనుకోవచ్చు. అందువల్ల ఈనాడు జ్యోతిలో మాత్రం వక్రీకరించే పని చేయరు కదా, ఉన్నది ఉన్నట్టుగానే రాస్తారు కదా. సో వారికి చంద్రబాబు ప్రభుత్వ పనితీరు బాగాలేదని చెప్పాల్సిన రాజకీయ ఎజెండా ఆ రెండు పత్రికలకే తెలియదు కదా. మరి ఎక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు పనిచేయడం లేదు? 1 ఇయర్ అయిపోయిన వెంటనే మంత్రుల పనితీరు పైన, ఎమ్మెల్యేల విధి నిర్వహణ పైన సాక్షాత్తు ముఖ్యమంత్రికే తీవ్రమైన అసహనము, అసంతృప్తి కలుగుతుంటే మరి ప్రజల్లో అసంతృప్తి కలిగింది అని అంటే కోపం ఎందుకు వస్తే నాకు అర్థం కాని అంశం. ఎస్, ఇట్స్ వెరీ గుడ్ చీఫ్ మినిస్టర్ ఆ మేరకు సెల్ఫ్ క్రిటికల్గా ఉండడం మంచిది. లేదు తమ టీంను ఉత్సాహపరచడానికో, తమ టీంను ఉరుకుడు పరుగులు తీయించడానికో తప్పులను ఎత్తి చూపడం అనేది మంచిది. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు అలవాటు కూడా ర్యాంకింగ్లు ఇస్తూ ఉంటారు, వాళ్ళపైన సర్వేలు చేస్తుంటారు, మంత్రుల పనితీరు పైన ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటూ ఉంటారు. ఆ రకంగా నిరంతరం మంత్రుల్ని ఆన్ వర్క్ ఉంచేటువంటి స్టైల్ ఆఫ్ వర్క్షనింగ్ మంచిదే. కానీ అదే సమయంలో ఇది ఎక్నాలెడ్జింగ్ అ ఫ్యాక్ట్ కదా. సో మంత్రులు సరిగా పనిచేయడం లేదు అన్నది మాత్రం చేస్తున్నారు. అందులో తమ శాఖలకు సంబంధించిన పని చేయడం లేదు, పొలిటికల్గా కూడా మరి ఎదుర్కోవడం లేదు. ఎందుకు ఎదుర్కోవడం లేదు అంటే మరి చంద్రబాబు నాయుడుకు ఉన్నంత కసి జగన్మోహన్ రెడ్డిని మరోసారి అధికారంలోకి రానివ్వకూడదు అని ఆయన భాషలో, చంద్రబాబు నాయుడు భాషలోనే చెప్పాలంటే ఆ భూతాన్ని మళ్ళీ రానివ్వకూడదు, ఆ భూతాన్ని భూస్థాపితం చేయాలి భూస్థాపితం అని చంద్రబాబు ఆలోచిస్తుంటే అవసరం లేదని మంత్రులు ఆలోచిస్తున్నారా? సో దీనికి ఆన్సర్ ఉండాలి కదా. పదే మంత్రులు సరిగా పనిచేయడం లేదు, ఎమ్మెల్యేలు పనిచేయడం లేదు అని బహిరంగంగా అసంతృప్తి, అసహనం వ్యక్తం అవుతుంటే